సో యూట్యూబ్, ఆఫీస్, జిమ్, ఫుడ్ ఇవన్నీ ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నా? అసలు ఇదంతా ఎట్లా వర్కౌట్ అవుతుంది? టు బి వెరీ ఆనెస్ట్, నేను బ్యాలెన్స్ చేస్తలేను, నేను మేనేజ్ చేస్తలేను. నేను బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా, మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నా. కొన్నిసార్లు కొన్ని రోజులు అది వర్కౌట్ అవుతుంది, కొన్ని రోజులు వర్కౌట్ కాదు. బట్ ఎవ్రీడే ద బెస్ట్ చేయడానికి ప్రయత్నం మాత్రం చేస్తున్నా. మీరు ఫస్ట్ నుంచి MVP మైండ్ సెట్ వ్లాగ్స్ చూస్తున్నట్టయితే ఫస్ట్ 50 days లా ఆర్ ఫస్ట్ 100 days లా మనం ఏవైతే డైలీ గోల్స్ పెట్టుకొని వాటిని కంప్లీట్ చేద్దామని అనుకున్నామో వాటిని ఆల్మోస్ట్ ఆ 100 days లా 75-80% మనం కంప్లీట్ చేయగలిగినాం, విచ్ ఇస్ ఐ థింక్ ఇస్ అమేజింగ్. సో ఒకప్పుడు ఫాలో అయిన అప్రోచ్ కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ జిమ్ కి నేను ఏం చేసిన అంటే, మనం వర్కౌట్ చేసేటప్పుడు ఎవ్రీడే పోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనకు ఆ డేలో వేరే ఇంపార్టెంట్ పనులు ఏం చేయడానికి లేదు అంటే పక్కా ఎవ్రీడే జిమ్ పోదాం. ఆ రోజు ఆ పని పక్కా కంప్లీట్ చేయాల్సిందే అని అంటే ఇంకా రోజు నేను జిమ్ పోను, జిమ్ కి కన్సిస్టెంట్ గా పోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఒక జిమ్ సెషన్ కి ఇంకొక జిమ్ సెషన్ కి మధ్యలో 2 days కంటే ఎక్కువ అసలు గ్యాప్ రావద్దు. నెక్స్ట్ ఫుడ్ ని నేను చాలా కాన్షియస్ గా క్యాలిక్యులేట్ చేసుకొని తింటుండే. బట్ ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేస్తలేను, రిలాక్స్ అయిపోయినా. అట్లా అని చెప్పి మరీ అన్హెల్దీ తింటున్నా? నో, హెల్దీనే తింటున్నా. కాకపోతే ప్రతి మైక్రో క్యాలిక్యులేషన్స్ చేసుకోకుండా జస్ట్ అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటున్నా. అండ్ జస్ట్ ట్రైంగ్ టు హిట్ ద ప్రోటీన్ గోల్ ఎవ్రీడే అండ్ క్యాలరీ లిమిట్ లోపల ఉండడానికి ట్రై చేస్తున్నా. సో ఇట్లా ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో పర్ఫెక్షన్ కి చేజ్ చేయకుండా పని కంప్లీట్ కావాలి, బట్ అట్ ద సేమ్ టైం మనం కూడా సాటిస్ఫై అవ్వాలి అనే మైండ్ సెట్ ని క్రియేట్ చేసుకొని అండ్ ప్రస్తుతానికి ఇట్లా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్కింగ్ అవుట్ ఫర్ నా. మనం అనుకున్న పేస్ లా, మనం వేసుకున్న ప్లాన్ లా చల్తా వీఆర్ ఎగ్జాక్ట్లీ వేర్ వీ హ్యావ్ టు బి. అండ్ ఎవ్రీడే మనం ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెడుతున్నాం. సో ఆల్ గుడ్.